ఈరోజు మనం డ్రెస్సులో నెక్ మోడల్స్ నేర్చుకుందాం. సులువు పద్ధతిలో సులువుగా 4 మోడల్స్ నేర్చుకుందాం. 4 నెక్ మోడల్స్లు. ఫస్ట్ రౌండ్, సెకండ్ స్క్వేర్, థర్డ్ వీనెక్. ఇది కూడా వీనెక్ మోడల్లో వీనెక్. రౌండ్ ఇలా ఉంటుంది, స్క్వేరు, వీనెక్, వీనెక్. ఎవరికైనా సరే చిన్నవారికి అయితే 1.5, సైజ్ పెరిగే కొద్ది 1/2 ఇంచు పెంచుతూ 2, 2.5, పెద్దవారికి అయితే 2.5 అలా తీసుకొని ఈ పొడవు మాత్రం ఎవరికైనా సరే 6 కానీ 7 కానీ, ఇంకా చిన్నవారికి అయితే 5 ఇంచులు తీసుకోవాలి. ఇది కూడా సేమ్ స్క్వేర్. ఈ స్క్వేర్ చూశారు కదా, స్క్వేర్కి చిన్నవారికి 1.5, సైజ్ పెరిగే కొద్ది 1/2 పెంచుతూ పోవాలి. ఈ పొడవు A to B. ఇది ఎవరికైనా సరే 1 ఇంచి, 1 నుండి 5 ఇంచులు చిన్నవారికి, సైజు పెరిగే కొద్ది 1/2 పెంచుతూ పోవాలి. వీనెక్ చిన్నవారికి 2, సైజు పెరిగే కొద్ది 1/2 పెంచుతూ పోవాలి. 6 లేక 7 లేక 5 ఇంచులు తీసుకోవాలి. సేమ్ ఈ నెక్ కూడా అంతే. ఒకసారి చూడండి, రౌండ్ నెక్ సులువు పద్ధతిలో కటింగ్ చేసి చూపిస్తాము. స్క్వేర్ కూడా అంతే, కటింగ్ చేస్తే మీకు అలాగా ఎలా చేయాలో అర్థమవుతుంది. కటింగు ఫస్ట్ రౌండ్ నెక్ నేర్చుకుందాం. ఒకసారి చూడండి, ఎవరికైనా సరే చిన్నవారికి, ఇది పెద్దవారి సైజు తీసుకుందాం. 2 ఇంచీలు, పొడవైతే 6 ఇంచీలు, 2, 6. అది ఇలాగే సేమ్ 2 పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఈ 2కి దీనికి కలపాలి. 1 ఇంచి తీసుకొని 1 ఇంచి తీసుకొని రౌండ్ చేయాలి. ఇది రౌండ్ నెక్. ఏదైనా 2 క్లాత్లు తీసుకుంటారు. ఒక క్లాత్ డ్రెస్ది, ఒక క్లాత్ మామూలుగా క్లాత్. ఒకసారి చూడండి, ఫస్ట్ 2 ఇంచులు, పొడవు 6 ఇంచులు, ఇది కూడా 2 పెట్టాక అటు గీయాలి. 1 ఇంచి తీసుకోవాలి క్రాసు. ఆ 1 ఇంచులో క్రాస్లో రౌండ్ చెయ్యాలి. ఆ రౌండ్ని మనము కటింగ్ చేస్తాం. చేస్తూ మళ్ళీ 2 ఇంచులు స్టిచ్చింగ్ కొరకు 2 ఇంచులు తీసుకోవాలి. ప్రతిదీ 2 ఇంచులే ఉండాలి. చూసారా, ఈ 2 ఇంచుల్లో కూడా మనము సేమ్ కటింగ్ చేసేయాలి. ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి. ఒకసారి చూడండి, ఇది రౌండ్ నెక్. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలాగ కుట్టే దాన్ని తిరగవేయాలి. ఒకసారి చూడండి క్లాత్ని. ఇది మన డ్రెస్ క్లాత్ అనుకుందాం. ఇది లైనింగ్ క్లాత్. లోన పెట్టేసి 2 ఒకే మడతలో ఉంచి స్క్వేర్ నెక్ నేర్చుకుందాం. 2 ఇంచులు, 6 ఇంచులు, ఇంకా 2 ఇంచులు, 6 ఇంచులు, 2కి 6కి కలపాలి. ఇంకా పక్కని కూడా 2 ఇంచుల్లో మొత్తం తీసుకోవాలి. స్క్వేర్ నెక్ రెడీ. వీ నెక్ నేర్చుకుందాం. ఇప్పుడు మూడోది వీ నెక్ నేర్చుకుందాం.
అడ్డం 2, పొడవు 6 కానీ 6.5 కానీ 7 వరకు కూడా వెళ్ళొచ్చు సైజు పెరిగే కొలది. ఇక్కడ సైజు పెరిగే కొలది 2, 2.5 వరకు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ అదే 2లో పెట్టి ముందు బాక్స్ తయారు చేయాలి. బాక్స్ తయారైంది. వీ నెక్ కావాలి మనకి. మొత్తం 6 పెట్టాం కదా, పైన 4, క్రిందని 2 ఉంటుంది. ఆ 2కి క్రాస్ చేయాలి. మీకు వీ నెక్ తయారవుతుంది. 2 ఇంచీలు ఇది ఎక్స్ట్రా తీసుకోవాలి స్టిచ్చింగ్ కొరకు. ఒకసారి చూడండి. ఆ 2 దగ్గర తీసుకొని ఆ 4 పైన విడిచిపెట్టాలి. ఈ 2 ఇంచీలు కూడా ఇలాగ రౌండ్ షేప్ చేయాలి. ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి. ఇది మీకు వీ నెక్. ఇంకో వీ నెక్ నేర్చుకోండి. చిన్నవారికి అయితే 1.5, సైజు పెరిగే కొలది అర పెంచుతూ పోవాలి. వెడల్పు 2, సైజు పెరిగే కొలది 2.5 ఇంచు పెంచుతూ పోవాలి. ఇది కొంచెం సైజు పెంచుదాం, పెద్ద సైజు 2.5. ఇక్కడ 7 తీసుకుందాం, కొంచెం పెద్ద సైజు. ఇది 2.5 తీసుకొని ఇక్కడ కూడా 2.5 తీసుకోవాలి. ముందు బాక్స్ తయారు చేయాలి. బాక్స్ తయారు చేసి సేమ్ ఇది కూడా సేమ్ 4 ఇంచుల్లో పెడుతూ ఈ షేప్ అనేది రౌండ్ షేప్లో తీసుకోవాలి. ఇక్కడ కూడా ఆ 2 ఇంచీలే మనం తీసుకుందాం రౌండ్ షేప్ కొరకు. ఒకసారి చూడండి, కటింగ్ చేస్తున్నాను. ఇది తయారయ్యాక మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తే బాగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. చెప్పాలా? ఒకసారి చూడండి. ఇది రౌండ్ నెక్, ఇది స్క్వేర్ నెక్, ఇది స్క్వేర్ టైప్ వీ నెక్, ఇది రౌండ్ షేప్ టైపు వీ నెక్. ఇది మీరు ఇప్పుడు అర్థం కాదు, స్టిచ్చింగ్ చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకసారి స్టిచ్ చేసి చూద్దాం. రౌండ్ నెక్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాం. ఒకసారి చూడండి. క్లాత్ని సమానంగా ఉంచుకోవాలి. ఈ డబల్ క్లాత్ రౌండ్ దగ్గర లైట్గా కట్ చేయాలి. ఈ రౌండ్ షేప్ దగ్గర లైట్గా కట్ చేయాలి. కట్ చేసి ఇలా ఓపెన్ చేయాలి.
చూడండి, రౌండ్ నెక్ తయారైంది. ఇప్పుడు స్క్వేర్ నెక్ నేర్చుకుందాం. ఆ 4 నెక్కలు మళ్ళీ పెడుతుంది. మూల వచ్చేటప్పటికి కొంచెం డౌన్ చేసి కుట్టాలి. మూల దగ్గరే ఇలా క్రాస్గా కట్ చేయాలి. కటింగ్ చేశాక మళ్ళీ ఫోల్డింగ్ చేసి కుట్టాలి. క్లాత్ని కరెక్ట్గా సైజులో పెడుతూ ఈ మూల వచ్చేసరికి మూల దగ్గర స్క్వేర్ ఆకారంలో తీయాలి. క్లాత్ని ఇప్పుడు వీనెక్ నేర్చుకుందాం. వీనెక్ చూడండి. ఈ మూల ప్రతి మూల దగ్గర డౌన్ చేసి స్క్వేర్ లాగా చేయాలి. ఒకసారి చూడండి, ప్రతి ఈ మూల కాడ సేమ్ కట్ చేయాలి. మళ్ళా ఫోల్డ్ చేస్తూ దాన్ని మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేయాలి.
షేప్ వీ నెక్ నేర్చుకుందాం లాస్ట్ వారం. ఈ రౌండ్ షేప్ దగ్గర కటింగ్ చేయాలి. ఒకసారి చూడండి, ఇది చేస్తూ ఈ రౌండ్ దగ్గర కట్ చేయాలి. దాన్ని మడ బాగుంది. ఎప్పుడు ఇచ్చారు? అంటే ఏం పేరుతో ఇచ్చారు అది? నా పేరుతో ఒకసారి రిసిప్ట్ చూపించారు. అన్నారు అంటే తెలియదు. ఒకవేళ పుట్టకపో మీరు కట్ చేస్తే మాత్రం కొంచెం ఈ షాల్ వెనక కొంచెం దించేసి బ్యాగ్ మీద మామూలు పెట్టండి. ఆ వాళ్ళకి చెప్పాను, వాళ్ళు రాసుకున్నారు. చీర జాకెట్ బీజే కవర్తో ఉంటారు. తీసాను ఇవాళ కటింగ్ చేయడానికి. కటింగ్ చేయలేదు కదా, పుట్టి చేయండి. తర్వాత ఇది నడుము ఏమైనా ఎక్కువ అయితే కొంచెం దించండి, కొంచెం కనుక మామూలు చేయండి. అవి 4 ఫంక్షన్ ఉంటాను.